ఆ గొర్రెలను మిమ్మల్ని ఆరాధించి గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించారు. అంతో మీరు మహోన్నతుడైన దేవుడు, రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు, తప్పించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఈ అరణ్యంలో ఎటువంటి ఆహారం లేనప్పుడే సంతృప్తిగా పోషించగలిగిన దేవుడు. అది నా చిన్న బ్రతుకులు ఎరగటానికి నన్ను మీరు ఏర్పరచుకొని మీ గొప్పతనాన్ని నా పట్ల చూపిస్తున్న మీ ప్రేమ కొరకే ఉంది. నాకు మీకు తప్పిస్తున్నటువంటి రక్షిస్తున్నటువంటి ఎంతో గొప్పది. ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో జారిపోకుండా పడిపోకుండా అన్ని మీరు నన్ను రక్షిస్తూ ఉంటారు, అన్ని నన్ను కాపాడుతారు. భౌతికమైనటువంటి జీవితంలో కూడా ఆ అనుభవాన్ని నేను ఎదిగిన వాడిని. ఎన్నో పరిస్థితులు వాటిలో చిక్కుకొని తండ్రి శరీరక విధానం నష్టపోయే పరిస్థితి మీరు నన్ను తప్పిస్తూ ఉన్నారు, నన్ను కాపాడుతున్నారు. అంత మంచి దేవుడు. కొన్నిసార్లు నా బ్రతుకులో మీరు అనిపిస్తున్నటువంటి తరుణాలు ఎందుకు చేయలేదు దేవుడు అన్న దానికి మీ గొప్పతనాన్ని బయలుపరచడానికి కొరకే నా సత్యాన్ని హృదయకలను తండ్రి షడ్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా బలపరుస్తూ వచ్చిన మీ ప్రేమకి వందనాలు. నెబుకద్నెజర్ దండెత్తి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని పాడు చేస్తాం, అందరినీ చంపేస్తాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోల చెరకు వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో హబక్కూకు అంటున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. షడ్రక్ మేషక్ అబేద్నెగోల మాట మారకలేదు, సత్యాన్ని ఎదిగిన వాళ్ళు. అందుకే కొన్నిసార్లు నా జీవితంలో అనుమతిస్తున్నటువంటి కార్యం అంటే నాతో పాటు ఉండి ఆ పరిస్థితులు సంచరించి కాపాడటం కానీ సత్యాన్ని ఎరిగి అగ్ని వాసన కానీ అన్ని తగలకుండా కాపాడు. దావీదు ఎలాగైతే తండ్రి అవసరతలు బడ్జెట్ని ఎలాగైతే సిద్ధపరిచారు, అట్లా మీరు సమకూరుస్తున్న వనరులన్నిటికీ నువ్వు స్థుతిస్తూ ఆరాధిస్తాను. నా స్తుతి ఆరాధన నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి ఆరాధన సమర్పిస్తున్నా తండ్రి. సమయంలో బలవంతమైన బైబిల్ పైకెత్తి పల్లెలు గ్రంథవాగ్దానంబులన్నీ గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రాంతీయాధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine, every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ప్రభు బలలో పాల్గొనక ముందు బల గురించినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దాని వెనుక ప్రభుత్వటువంటి ఆశీర్వాదాలు దాచి ఉంచి సంఘం క్షేమాభివృద్ధి కొరకి సంఘము బలపరచబడి విధానం అది మన జీవితాలలో ఎట్లాంటి ఆలోచన కలుగు చేస్తుందో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయండి. అపొస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు 3 వచనాలు మనందరం కలిసి చదువుతున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయగలిగి చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట
ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన దీనిలో దీన్ని త్రాగినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పారు. కానీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధించిన వాళ్ళు బిడ్డలకు ఇచ్చిన స్వేచ్ఛ, బిడ్డలకు ఇచ్చిన అనుభవం, వారు మిమ్మల్ని కీర్తించిన వారు పలికిన పెదవుల యొక్క శబ్దాలు మీరు ఆనందించి ఆనందపడే విధానాన్ని బట్టి వందనాలు. మా పరిధిలో, మా నడవడిలో మేము మిమ్మల్ని ఏదైతే తాకగలిగామో ఆ విధానంలో మాత్రమే మేము మిమ్మల్ని ఆరాధించగలిగాం. ఈ వారంలో మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షత, అనుగ్రహించిన ఆశీర్వాదాల యొక్క ఆలోచన, భౌతికమైన దీవెనలు, భౌతికమైనటువంటి సహాయాలు కూడా మీరు ఏర్పరిచినటువంటి ఆ మార్గంలో వచ్చినవి అనుభవించారు. అందును బట్టి కూడా ఆ పరిధిలో మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించగలిగిన వాళ్ళకి ప్రభా, మేము చిన్నవాళ్ళమని, తక్కువగా ఉన్న వాళ్ళమని అనేక సార్లు మేము ఆరంభం గంభీరంగా కనిపించి దానిని పూర్తి చేయడంలో బలహీనమైన స్థితి కలిగిన వాళ్ళంగా ఉంటాం. అయినా మమ్మల్ని త్రోసివేయి, మమ్మల్ని గెంటివేయి తండ్రి. ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్న మీ అప్రమితమైన కృపావాసను స్తుతిస్తూ మా మధ్య ఉంచిన ఈ బలం మాకెంతో దీవెన తీసుకొచ్చిన విధానంలో వాటిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మా పట్ల మీరు చేసిన కార్యాలు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనాపూర్వకంగా ఇందులో మేము పాల్పొందడానికి మమ్మల్ని సిద్ధపరిచి తీసుకొచ్చిన ఈ ప్రేమంతటిపై స్తుతిస్తూ ఆరాధిస్తాం. వాక్యంలో నాతో మాట్లాడు. విస్తుపరుస్తున్న నేను బలహీనుడిని తండ్రి, మీరు మాకు బోధిస్తేనే మేము మేలు పొందుతామనేటువంటి విధానం ఆరాధన అపమానమైన దాసుని ఎలాగా అభిషేకించి వాడుకుంటాం, అదే రీతిగా నన్ను కూడా వాడుకుంటారనే నమ్మకంతో నన్ను మీకు అప్పగించుకుంటాం. మహిమ గంగా ప్రభావం మీకు ఆరోపిస్తుంది. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారు, ప్రభు వల్ల సంఘములో కలిగి ఉండటం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదానికి, గొప్ప జీవానికి సాదృశ్యం. అంటే రాను రాను అది ఒక విగ్రహం అయిపోయి దాని గురించినటువంటి ఆలోచన లోతుగా వెళ్లకుండా ఆయన నాకు అందించినటువంటి జీవాన్ని అభ్యాసం చేయకుండా ఆగిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు బల సంఘంలో ఉండటానికి గల కారణం అంటే యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాన ఆయన చనిపోక ముందు ఆలోచన చేసినప్పుడు ఆయన ఇంకా మరణానికి వెళ్ళలేదు, ఆయన చనిపోలేదు. అయితే వాళ్ళకి చెప్తూ వచ్చాడు ఆ ప్రత్యక్షం, ఇలా నేను చేయబడటం వల్ల గల కారణం ఆ దినాన్ని మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలులు పరిచయం ప్రారంభించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమికి దిగి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షత వాళ్ళకి అనుగ్రహించబడింది. అందుకే అపోస్తలుడు పౌలు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందాను అంటున్నాడు. అంటే ఆ ప్రత్యక్షత అపోస్తలుడు పౌలుకి ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత ప్రారంభంలో ఉన్నటువంటి అపోస్తలులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పరిచర్య ఆ రీతి ప్రత్యక్షతలోనే కట్టబడుతూ వచ్చింది. దేవుడు తన దాసులు భక్సింగాన్ని ఏర్పరచుకొని ఈ దినాలలో
ఆ ప్రత్యక్షతలో మనం కొనసాగటం ప్రభు మనకి ఈ ఆధిక్యతను ఇచ్చారు. అది అనేక సార్లు దేవుని యొక్క వాక్య విస్తృత పరచబడే అనుభవంలోకి వెళ్లకుండా మనం ఏదో ఒక దానిని ఆలోచన చేస్తూ అదే అని మనం అన్నిటికీ అంతటికీ ఆపాదిస్తూ ఉన్నాం. అది ఒకవేళ మంచిదో కాదో తెలియదు, కానీ వాక్యం యొక్క విధానంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను ఆలోచన చేస్తున్నప్పుడు నేను వ్యతిరేకమైన వాడిని కాదని మరొకసారి చెప్తా ఉన్నాను. దానిలో ఉన్నటువంటి అపరిమితమైనటువంటి దేవుని యొక్క తలంపు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఆ సత్యములకు మనం వస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు వాళ్ళలో చాలా భేదాలు ఉన్నాయి, వాళ్ళలో సరైన విధానం లేదు. అందుగురించి వాళ్ళని సరిచేసేటువంటి విధానంలో కనీసం ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడైనా మీరు వాటిని ఆలోచన చేయండి అంటూ ప్రభు తనకు అప్పగింపబడిన పరిచర్యను ప్రత్యక్షతను 23-25 వచనాల్లో తెలియచెప్పాడు. ఎవరు తెలియచెప్పాడంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని చేయమన్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే ఆయన మన పట్ల చేసిన కార్యాలు, ఆయన మన పట్ల ఎట్లాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ అది కొరింథీ సంఘానికి ఆ మాట చెప్తా ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని ఎలా ప్రేమించాడు, ప్రభు మిమ్మల్ని ఎలా క్షమించాడు, అట్లా మీరు కూడా ఆలోచన కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాళ్ళకి తెలియచెప్తూ వస్తూ ఉంటారు. అయితే మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నాకు ఇవ్వబడిన సమయాలలో ప్రభు వాళ్ళ గురించినటువంటి కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ చాలా విషయాలు మీతో తెలియపరుస్తాను. సియోనులో అంటే ప్రభు ఇవ్వబడిన ఆధిక్యతను నేను నమ్ముతున్నాను. సియోనులో ప్రభు బల గురించి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా అంటే డానియల్. బ్రాండ్ అంబాసిడర్ అంటే ప్రభు బల గురించినటువంటి మెసేజ్. అంటే మేము బ్రదర్స్ వేస్తాం కదా, వేస్తున్నప్పుడు బలవంతం గురించి డానియల్ అంటే నటించి బలవంతమాన్ని ఇస్తాడు. బ్రాండ్ అంబాసిడర్. నేను ఆలోచన చేస్తున్నాను, ప్రభు ఎప్పుడు బలవంతమానం నాకు వేస్తారు ఏంటి అంటే ప్రభు మాట్లాడుతున్నాను. దానికి నాకు చాలా నవ్వొచ్చింది. నువ్వు సియోనులో బలవర్తమానానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను. అదే ప్రభు నేను తవ్వుకుంటాను ఇవ్వండి అని. అంబాసిడర్ మరి అంతే కదా, మొత్తం అంతా తెలిసి ఉండాలి కదా, మా దేశం గురించి చెప్పాలి. ప్రభు నేర్పిస్తామన్నా అనుభవం. అవి యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది, మనము దేవుని ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించారు. అలాగా ఈ దినాన్న మనమేదో ఉన్నతమైన విధానంలో ఉన్నాం, మనకి బాగా తెలుసు అన్న దాని మీద కాదు, ఆయనే మనల్ని ప్రేమిస్తూ ఈ యొక్క ప్రత్యక్షతను బయలుపరుస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనం ఆలోచన చేస్తే ఎంత ఆనందం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుంది. ఇంకొకటి విషయం చెప్పిన, ప్రభు బల గురించినటువంటి సియోనులో వర్తమానం ఇస్తున్నప్పుడు ఇవ్వబడిన స్వేచ్ఛ, స్వతంత్రత మిగిలిన సంఘాల్లో నాకైతే ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది మనం గొప్పవాళ్ళమని నేను అన్నగాని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన బలవంతులమని మర్చిపోవద్దు. మీకు తెలియదా, మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా వాక్యం
ఏంటో ఇవాళ సాదాసీదగా పోయింది అనుకున్న సందర్భాలు లేవా మీ దగ్గర? ఉంటాయి. ఏంటో ఇవాళ ఏంటో నాకు మరి మన మంచోడు అందరి మీద అందరి వ్యక్తి మీద తోయి ఏమంటారు, నాకే అర్థం కాలేదు, ఏమో అంత ఎదగలేదేమో అనే సర్దు. ఎందుకంటే ఇక్కడ బోధించినటువంటి వ్యక్తుల మీద ఉన్న ప్రేమ కదా. ప్రియమైన వారులారా, ఇక్కడ బోధిస్తున్నటువంటి వ్యక్తి గురించినటువంటి విషయం పక్కన పెడితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఆ ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభు అంటే అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి ప్రత్యక్షత మరి మీరు కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు లేచి అది కాదు అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఒకటి మీకు బాగా తెలుసు, అందు గురించి సత్యమే కదా అనుకుంటున్నాను. రెండోది ఏమంటారో నేను అనుకుంటాం అది కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఆగిన తర్వాత, దిగిన తర్వాత అర్థం కాదు. పిల్లలకు మీరు చెప్తున్నా అర్థం కాలేదు మాకు అన్న బలవంతులు ఉన్నారు. అయితే ప్రియమైన వారు, ప్రభు బాధ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు 5 ఎప్పల గురించి చెప్పాను. 5 ఎప్పల గురించి చెప్పాను. అంటే తేలిగ్గా ఉంటుంది, మనం అర్థం చేసుకుంటాం. అందులో మొదటి ఫెలోషిప్, సహవాసం అనేది. రెండో ఫ్యామిలీ అంటే కుటుంబం. మూడో ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. నాలుగోది ఫెయిత్ విశ్వాసం. ఐదవది ఏముంది? ఫ్రాగ్రెన్స్ అంటే సువాసన. దేవుడితో సహవాసం అనేటువంటిది, ప్రభుతో సహవాసం అనేటువంటిది, పరిశుద్ధాత్మతో సహవాసం అనేటువంటిది, దేవుని వాక్యంతో సహవాసం అనేటువంటిది, మనం ఒకరినొకరు సహవాసం అనేటువంటిది మొదటి ఎప్పులో నేర్చుకుంది. ప్రభు వాళ్ళు అదే నేర్పిస్తుంది. ప్రభు బలం మనం నేర్పిస్తున్న సత్యం అది. అందుకే ఆ సహవాసం యొక్క మాధుర్యం గొప్పగా ఉంటుంది. అది మనం అనుభవిస్తాం. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సహవాసం. ఇలా ఆరాధన వర్తమానంలో 3 పాడేస్తే 4 కనిపించారు, 4 వచ్చారు. ఎవరి 4 వచ్చినప్పుడు 4 ఏం చేస్తున్నారు? 4 ఏం చేస్తూ ఉన్నారు? ఇందాక ఒక మాట అన్నారు కదా, మంచి 10 to 11 అంటే 10 నుంచి 12 వరకు ఖాళీగా కూర్చుని మన కళ్ళు అప్పగించి చూస్తే మన మైండ్ నుంచి చూసారా బ్లాంక్ అయిపోతుంది. మీకు ఒక్కోసారి చెప్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. నేను 10 దాటి 11 మధ్యలో ఎంత నిద్ర వస్తుందో నేను చెప్తే నమ్ముతారా? ఒక రోజు నేను 10 గంటలకి మేము ప్రతాపురం దాటిన తర్వాత అలా నేను ఎక్కింటి వాళ్ళది నేను పెయింటింగ్ చేస్తున్నాను. 10 గంటలకి 9 గంటలకు పనిపురం మంచి 9:30 బయలుదేరి 10 గంటలకి విపరీతమైన నిద్ర వచ్చేది. చాలా ఉదయం టిఫిన్ తినలేకపోయాం కదా. ఎన్నిసార్లు ఆ తూర్పు మీద పడుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే అంత నిద్ర వచ్చేది. ఇంటికి వచ్చాను అనుకోండి, నిద్రపోయేటువంటి విధానం 1 గంట ఎందుకో అలా. అది నేను అనుకుంటా ఉంటాను, ఆ విధానం అందరికీ ఉంటుంది. బ్లాంక్ అయిపోతుంది, అంటే అలా చూస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్లా అనుభవిస్తున్నాం దేవునితో సహవాసం? ఒక మంచి మాట. ఆ 4 ఏం చేస్తున్నారు? అందులో 3 దిగి పాడేసారు, 4 ఏం చేస్తున్నాడు? ఈ 4 కలిసి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఆ మాట చెప్తారని సంచరిస్తూ ఉన్నారు. సంచరిస్తున్నారనే మాట ఏం కనిపిస్తుంది? సహవాసానికి కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? నీ బాధలో, నీ ఇబ్బందులో, నీ అగ్నిలో, నీ శ్రమలో ఆయన ఏం చేస్తున్నాడు? నీకు సహవాసం చేస్తున్నాడు అనేది ఎంత మంచి మాట. వాళ్ళు ఎలా చెప్పగలరు? రక్షించకపోయినా పర్వాలేదే కానీ ఆ మాట అంటంలో తెగింపు ఉంది. ఎందుకంటే నెబ్బుకద్నేలు వచ్చాడు, వాళ్ళని చంపుతున్నాడు, వాళ్ళని చంపేస్తున్నాడు, వాళ్ళ దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాడు. అక్కడ కనపడలేదు ఆయన. మరి అక్కడ కూడా ఉండాలిగా, వాళ్ళ శ్రమలో, వాళ్ళ ఇబ్బందులు. అక్కడ లేడు ఆయన అంటే నేను అనుకున్నాను అనమాట. సరేరా, దేవుడే ఆయన మనల్ని రక్షించకపోయినా ఏంటంటే పర్వాలేదు, ఇక్కడ తీసుకొచ్చాడు కదా. ఎంత లోతైనటువంటి మాట. ఎప్పుడది?
అనుభవించినప్పుడే ఉంటుంది. అందుకే ఆయన సహవాసాన్ని పిలిచాడు. సహవాసం అనే మాట మనం ధ్యానం చేస్తూ వచ్చాం. రెండవ విషయం ఆలోచన చూస్తే రెండవ ఎం, ఫ్యామిలీ. వాటి గురించి వివరణ ఇవ్వను కానీ కొన్ని మాటలు చెప్పాలని ఆశ. ప్రభు బల దగ్గరకు వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనమంతా ఒక కుటుంబం, ఫ్యామిలీ. ప్రభు బలది నేర్పిస్తుంది. అందుకే ఒకసారి మీకు తెలియచెప్పాను. ఆయన రొట్టెని తీసుకొని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తీసుకొని తినండి అన్నాడు. 26వ అధ్యాయం, 14వ అధ్యాయం మార్క్స్ సువార్త, 22వ అధ్యాయం లూకాసు సువార్త. యోహాను సువార్తను రాయలే. ఎందుకు రాయలేదంటే ఆయన రచించిన రచన శైలి యొక్క ఆలోచన. మొదటి వచనంలో అది ఏదో వాక్యం ఉండను, వాక్యం దేవుడు అయి ఉండను, ఆయన దేవుడి దగ్గర ఉన్నాడు అంటే దేవుడు అని చెప్పిన ఆయనకి శరీరం అనేటువంటిది ఉండదు అని ఎనకొట్టి ఇవ్వటం ఏంటి అని ఆయన ఆలోచన దృక్పథంలో ఆయన శైలిలో అది రాశాడు. అది రాయలేదు. అయితే మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. ఆయన ఒక రొట్టెను తీసుకుని తన అప్పకపడు రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? ఆయన దేవుడు కదా. దేవుడుగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే ఏదో ఆయన దొరికింది దేవుడి దగ్గర నుంచి. దేవుడి దగ్గర నుంచి ఆయనకేదో ఇచ్చాడు. అది చూసి ఆయన ఏమన్నాడు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళతో సహవాసం చేస్తూ ఆయన ఆ రొట్టె విరిచినప్పుడు ఆయన ఎందుకు విరిచి ఆ మాట అన్నారు అంటే ఆయనకు ఒక ఫ్యామిలీ దొరికింది, ఒక కుటుంబం దొరికింది. అందుని బట్టి నువ్వు నాకు ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ ఫ్యామిలీ నాకు ఎలా దొరికింది అంటే నా శరీరము వెనకొట్టబడుతుంది కదా. అర్థమైందండి? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన ఏం చేయబడ్డాడు? మృతులో నుండి లేపబడుట ద్వారా ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘము ఆయన శరీరము. మనం అందరం ఏమై ఉన్నాము? అవయవాలుగా ఉన్నాం. దానిని పౌలు ఎంతో చక్కగా విడమరుస్తూ వచ్చిన విధానంలో మనము దానిని ఒక కుటుంబంగా ఆలోచన చేస్తున్నాం. అందుకే మనం 10వ అధ్యాయంలో చదువుతాం. రొట్టె ఒకటే, మనం అందరము వివిధ రకాలైన వాళ్ళగా ఉన్న ఒకే కుటుంబంగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఎంత గొప్ప లోతైనటువంటి సత్యం, ఎంత లోతైనటువంటి విధానం. ఒక కుటుంబంలో ఇద్దరు అక్క చెల్లెలు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళిద్దరూ ఒకే మనసు కలిగిన వాళ్ళగా ఉండాలి. ఒకే మనసు కలిగిన వాళ్ళగా ఉండాలి. అంటే ప్రేమతో ఒకే డ్రెస్ తీసుకురావడం మంచిదైనా అంటే ఆలోచన ఉన్నా, కానీ కొంతమంది తల్లిదండ్రులు ఒకవేళ ఏంటమ్మా ఇద్దరితో ఒకటే తెచ్చారంటే పెద్దోడికి తెస్తే చిన్నోడు ఒప్పుకోడండి. అందుకని ఆడి కూడా అదే కావాలంటాడు. అందుకని రెండు పక్కన చిన్న గొడవ ఉండదు. ఎందుకని అట్లా? కుటుంబ వ్యవస్థలో అది ఉంది. అయితే ప్రభు బలం దగ్గరికి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యవస్థ ఎలా ఉంది? కుటుంబ వ్యవస్థ అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా కుటుంబంలో, దేవుని యొక్క కుటుంబంలో మనకి సమాధానం ఉంది. సమాధానం ఉంది, పీస్. ఎందుకో తెలుసండి? రోమిల రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో చదివినా, రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదివినా దేవునితో మనకు ఆయన ఏం చేశాడో తెలుసా? సమాధానాన్ని కలుగు చేశాడు. అంటే ఇప్పుడు ఆయన ద్వారా మనం ఏం కలిగిన వాళ్ళగా ఉన్నాం? దేవుడితో సమాధానం కలిగిన వాళ్ళగా ఉన్నాం. అంటే అది ఏం చూపిస్తుంది? కుటుంబంలో అందరూ కూడా ఎలా ఉన్నారు? సమాధానంగా ఉంటారు కుటుంబంలో. కుటుంబం అంటే అది. కాబట్టి సమాధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దాని కొరకు ఆయన ఏం చేశాడు? శత్రువులమైనటువంటి మనం, దేవుని ఉగ్రత క్రిందనటువంటి మనల్ని ఆయన దేవునితో సమాధానపరచాడు. ఎలా సమాధానపరిచాడు? పరలోకంలో దేవుని చేయబడుకున్నాడు, మట్టి భూమి మీద ఉన్నట్టు నా చేయబడుకున్నాడు,
ఈ రెండు చేతులు కలిపి ఆయన మనలను సమాధానపరిచాడు. ఎక్కడ సమాధానపరిచాడు? సిలువ. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏం కనిపిస్తుంది? ఆయనను జ్ఞాపకం చేసుకుంటే దేవుడితో నాకు సమాధానం కనిపిస్తుంది. దేవుడు అని అనం మనం ఏమని పలుకుతాం? తండ్రి అని పలుకుతాం. ఎంత గొప్ప ఆధ్యాత్మికత ఇచ్చారు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటే దేవుడితో ఇచ్చిన సమాధానం కనిపిస్తుంది. కుటుంబంలో ఇప్పుడు కూడా ఏముంటుందో తెలుసండి? జాయ్ ఉంటుంది, హ్యాపీగా. మాకు ప్రభు దగ్గర ఉన్నారు జీజాన్ గారు అనే ఆయన. ఒకరోజు వాళ్ళు బిర్యానీ వండుకున్నారు. బిర్యానీ వండుకున్నప్పుడు ఆ పిల్లలు ప్రార్థన చేయమంటే అతను ప్రార్థన చేస్తుంది. అతను నా తమ్ముడు అన్నయ్య ప్రార్థన చేశాడు, వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేశారు, వాళ్ళ చెల్లి కూడా ప్రార్థన చేశారు, వాళ్ళ అమ్మ కూడా ప్రార్థన చేశారు. బిర్యానీ ప్రభు మాకు ఇచ్చారు, చాలా మందికి లేదు అన్నారు. ఆ తర్వాత రోజున వడియాలు ఏపి చాయ్ పెట్టిందంట వాళ్ళ అమ్మ. మరి అప్పుడు కూడా ఏం చేయాలా? నాకు ఎలాందంటే చాయ్ కూడా ఇంకా ప్రార్థన చేస్తారు ఏంటి అనుకుంట. చాయ్ కూడా ఇంకా ప్రార్థన, బిర్యానీకి వస్తే అంత ప్రార్థన బాగేంటారు. ఎవరో రాదు అన్నానికి మీరు కనిపించారు, చాలా నేర్చుకోవచ్చు. ఏమంటారంటే బిర్యానీకి అంత ప్రార్థన చేశారో చాలా అంత ప్రార్థన చేయాలంట. తప్పకుండా ఏముంది అంటే సంతోషం ఉంటుంది. కుటుంబం ఉన్నా లేకపోయినా కుటుంబ వ్యవస్థలో సంతోషం. ఆ సంతోషమే ఇంకా మనం ఆరాధన చదివింది. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఆయన మనం ఏం చేయబడుతున్నాం? సంతోషం. ఎందుకని? కుటుంబం కానీ మనందరం కలిసి సంతోషించే కుటుంబ వ్యవస్థ. మూడోది ఏముందో తెలుసండి? కుటుంబంలో ఏముంటుందంటే ఎంకరేజ్మెంట్, అంటే ప్రోత్సాహం. చేయరా, తినరా, రాయిరా, వెళ్ళరా అంటే దాని అర్థం ఏంటి? ప్రోత్సాహం. దేవుని పిల్లలుగా దేవుని కుటుంబంలో దేవుని యొక్క వాక్కు మనల్ని ప్రోత్సహించేదిగా ఉంది. దేవుని పిల్లలు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రోత్సహించేవాడు ఉంటాడు. ఇది జరగడం లేదా? మనం ఆరాధన చేసినప్పుడు ఎవరు ప్రోత్సహించారు? నీ ఇబ్బందులు, నీ కష్టంలో, నీ బాధలు. కారణం ఏంటి? మన కుటుంబంలో ఉన్నంత. కుటుంబంలో ఏముంటుంది అంటే ఐక్యత, యూనిటీ, ఐక్యత. ఆ ఐక్యత ఏం చూపిస్తుంది అంటే రిలేషన్షిప్ చూపిస్తుంది. 5 షిప్లు ఉన్నాయి కుటుంబం, 5 పడవలు ఉన్నాయి. అది మనం ఎక్కగలిగితే అది చాలా అద్భుతకరమైన ప్రయాణం. యూనిటీ ఉంది. ప్రభు మనల్ని ఐక్యపరిచారు. ఆ యూనిటీలో ఏముంది? ఏ భేదము లేదు, ఏ భేదము లేదు కదండి. ఒకే కంచం, అంటే ఒకే కంచంలో ఉంటే కదా మనందరం కలిసి సహోదరులు పాత్రలు కడుగుతాం, సహోదరులు పాత్రలు కడుగుతాం. ఎన్నిసార్లు మీ ఇంటిలో ఆ తిన్న కంచం నేను కడగను, ఆ తిన్న కంచం నేను కడగను, నీ కంచం నువ్వే కడుక్కో అన్న మాటలు వినబడలేదా? అంటే కుటుంబ వ్యవస్థలు నా కంచం కడుగాను, నేను నీ కంచం కడగను. మరి ఇక్కడ కడిగావు? ఆ తిన్నవాడు ఎవరు? మీ ఇంట్లో, మీ కుటుంబంలో మీ ఊళ్ళో కంచం నువ్వు కడగనప్పుడు ఇక్కడ కడిగావు. అది యూనిటీ. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టిన కారణం. ఇంకా మనం ఆదిత్యన విధానంలో ఉంటే, ఒకవేళ అలాంటి విధానంలో ఉంటే 50 పడ కంచం ఆడే కడుక్కోవాలి. మీకు మాట చెప్పిన కొన్ని చోట్ల చాలా బాగుంటుంది. ఇవన్నీ గొడవలు ఎందుకని మేము బెంగళూరులో చూసాం. ఎవరి కంచం ఆడే కడిగేస్తారు. ఆ ట్యాబ్ పెద్ద తినేస్తారు, సబ్బు ఉంటుంది, వేడి నీళ్ళు ఉంటే కడిగేసి అందులో ఉంచేసి అక్కడ టవల్ ఉంటుంది తుడిచేసి అక్కడ బోర్నించేస్తారు. చాలా బాగుంది కదా అని అనిపించింది. చాలా బాగుంది కదండి. ప్రభు గద్దించే తీరు కూడా ఎలా ఉంటుందో తెలుసా?
నువ్వు నోరు మీద అన్నాడు. ఎందుకని? కుటుంబ వ్యవస్థలో యూనిటీ అనేటువంటి ఎన్ని నేర్చుకోవచ్చు కుటుంబ వ్యవస్థ. అందుకే మనం అందరం ఐక్యతతో కలిపి ఐక్యత ఎలా ఉంది? ఐక్యత 133 ఏముంటుంది? ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుంది? జీవం ఉంటుంది, ఆశీర్వాదం. చివరిగా ఆలోచన చేస్తే కుటుంబం ఏముంటుందో తెలుసా? ఏ తల్లి ఒప్పుకోదు. మన ఉదయం లేవగానే టిఫిన్ చేసి 4కి ఏ పచ్చడి అవసరం ఆ పచ్చడి చేసి పెట్టి జానార్థం లాగా ఆడు 8 గంటలకు 9 గంటలకు అలా వెళ్ళిపోతుంటే లేకుండా తప్పుడు ముసుపెట్టి పెట్టుకున్నాడు. ప్రేమ కాబట్టి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం వెళ్ళి తినేసి ఆడేసి వచ్చి మధ్యాహ్నం మళ్ళీ భోజనం పెట్టమని మళ్ళీ భోజనం పెట్టి మళ్ళీ పడుకొని 5 గంటలు వేసి మళ్ళీ ఆటకి పోయినాడు. ఏమంటారో తెలుసా? అని గాడిలో తిరుగుతున్నావు నువ్వు చాలాసార్లు అప్పుడప్పుడు అవి కనిపిస్తాయి. ఒక ఆయన తిడుతున్నాడంట ఆ కొడుకు, గాడిలో తిరుగుతున్నావురా అని. దానికి ఒక పిల్ల ఉందంట. ఆ పిల్ల విని నాకు తింటా నా ఉదయం అంతే బట్టలని మోసుకెళ్ళి అక్కడ పెట్టావు, అక్కడ కూర్చున్నావు, అవి గడ్డి తిన్నా మళ్ళీ బట్టలని మోసుకెళ్ళావు. ఆడు చేయకపోతే నన్ను తింటున్నాడు ఏంటి? ఒక గాడికి చాలా మంచి గాడి నేనే సరిగ్గా ఆలోచన. అంటే దాని అర్థం ఏంటో తెలుసు? రెస్పాన్సిబుల్. కుటుంబ వ్యవస్థలో నేను ఉన్నాను అంటే ఏముందో తెలుసా? బాధ్యత, రెస్పాన్సిబుల్. కుటుంబంలో ఏ వ్యక్తి అయితే రెస్పాన్సిబిలిటీ ఆలోచన చేయడో ఆ కుటుంబానికి సంబంధించిన వాడు కాదు. వచ్చేరిపోయేవాడిని ఏమంటారో తెలుసా? అతిథి అంటారు. గౌరవంగా వచ్చేరిపోయేవాడు కదా. మీ ఇంటికి ఏమైనా అతిథులు వచ్చారండి, అతిథులు వస్తే చేయమంటారా? దగ్గరగా ఉన్నా కూడా అంటే దగ్గరగా ఉన్నారంటే పూర్వకాలంలో ఒరే గిరి అంటారేమో, ఎవరినే సుధీర్ చనిపోతారు. ఇప్పుడు అంటారా? ఇప్పుడు అంటారేమో లేదు. ఇప్పుడు అలాగే అన్నారనుకోండి ఎంత వచ్చేస్తుందో తెలుసా? చిన్నోళ్ళు ఆయన బాగా ఉన్నాడు కదంటే ఎక్కడో ఉంటుంది. అలా అన్నాడు పెళ్ళైన తర్వాత కూడా అలాగే అంటారా అంటే ఎలా ఉంటుంది? చిన్నప్పుడు మనకి కలిసి ఉన్నప్పుడు ఝాన్సీ కూడా అలా ఉందేమో, ఇప్పుడు అంటే కుదరదు. ఎంత గౌరవం ఏముంది అలాగండి. ఎందుకని? కుటుంబం కాబట్టి. ఇప్పుడు దేవుని ఇంటికి అతిథులుగా వచ్చారనుకోండి ఎలా ఉంటారు? రెస్పాన్సిబిలిటీ ఉంటారు. ప్రభు బాగా నన్ను జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఏముంది? ఆయన జ్ఞాపకం చేసుకుంటంలో కుటుంబ వ్యవస్థను మనం ఆలోచన చేస్తే ఆయన సంతోషం ఉంది. ఆయన ఐక్యత కలిగిన నేను తండ్రి యాక్టివైన మనమందరం యాక్టివైన 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన అదే. ఆయన బాధ్యత ఉంది. అందుకేమన్నాడు ఆయన? 12వ సంవత్సరంలోనే ఎరుషలేముకి వెళ్ళారు. వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చేసారు ఆయనకి. ఏడి యేసుప్రభు అంటే అక్కడ ఉన్నాడు. అక్కడ ఏమంటాడు ఆయన? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదు. అందుకే ఏమన్నాడు ఆయన? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఆహారం అయింది. రెస్పాన్సిబుల్. అదే మా మరి ప్రభు భవనంలో పాల్పొందుతున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నటువంటి మాట నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రెస్పాన్సిబిలిటీ జ్ఞాపకం చేసుకో. ఎందుకని? నా ద్వారా మీ అందరూ కుటుంబంగా చేయండి. ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. మీరు దేవుని ఇంట్లో పని చేయకమని మన అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఇటువంటిది లేదు అంకుల్ అని ఏడుతానే ఉంది. నా భార్య అయితే అంటే కొట్టేసేటమో తిట్టేసేటమో అనుకుంది. అంటే ఎంత ఆనందం ఉందో దేవుని మధ్య. దేవుని అంటే దేవుని ఇంట్లో ఈ గోడ మీద కాదు, మనందరం కలిసి యూనిటీగా ఉన్నటువంటి విధానం ఎంత మాధుర్యంగా ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. అక్కడ ఏముంది? ఆశీర్వాదం. ప్రభు బలం అది నేర్పిస్తుంది. ప్రభు బలం పాల్పొందుతాడు. ప్రభా నన్ను కుటుంబంగా తీస్తాను, నీ ఇంటిలో నీ ద్వారా నన్ను ఒక కుటుంబంలో నాకు బాధ్యతను అప్పగించావు. నీ కుటుంబంలో నాకు ఈ ఐక్యతనిచ్చావు, ఈ ఆనందాన్ని ఇచ్చావు, ఈ సంతోషాన్ని ఇచ్చావు. అందుకొరకు నీకు వందనాలు అయ్యా.
చెప్తూ మనం అందులో పాల్గొన్నాం. ఎంత ఆనందంగా ఉంది, అంత సంతోషం. అందుకే అంటున్నాడు ఆయన, నన్ను జ్ఞాపకం చేసి. ఈ కుటుంబ వ్యవస్థ కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఆ వ్యవస్థ అంతా పాడైంది. అందుకే జ్ఞాపకం చేసుకుంటాయా మీ కొరకు ఆయన చేసింది. ఆ కుటుంబాన్ని కట్టడానికి ఎలా చేశాడు. అందుకే కడతా ఉన్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అనే మాట యొక్క అర్థం. మకరించాడు ప్రేమైన వాళ్ళారా, ప్రభు బాల దగ్గరికి వచ్చాం. ప్రభు బాల మనకు నేర్పిస్తా ఉన్నటువంటి గొప్ప సత్యమే. ఆయన వెరగొట్టబడి సమాధానం ఇచ్చాడు. ఇవాళ మనం ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే ఆయనను బట్టి. ఏమన్నా దెయ్యాలు భూతాలు లోబడుతున్నాం కదా, మీ పేరు పరలోకం ముందు వ్రాయబడి ఉంది. సంతోషించి ఆనందించి, ఎంత గొప్ప సత్యం. ఐక్యత ఇచ్చాం అందరం కలిసి. అంతేకాదు మన ఆత్మీయ జీవిత విధానం దేవుడు యేసు ప్రభు ద్వారా మనం కుటుంబంగా చేసిన విధానం నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. నాకు బాగా అనిపించాను కుటుంబం యొక్క విధానం. దాన్ని మనం ఆలోచన చేస్తాం కదా, పెద్దవాళ్ళని వాళ్ళు చేయి, చిన్నవాళ్ళని విధి చేయి, అప్పగించినటువంటి విధానం. ఆడపిల్లకి అమ్మాయి నువ్వు ఇల్లు కుటుంబం కాబట్టి అంత మాధుర్యమైనటువంటి విధానం. నీ బాధ్యత మెరిగినటువంటి విధానం ఆలోచించాలి. అంత గొప్ప బాధ్యత ఇచ్చిన కొందరు నాకు చెల్లిస్తున్నాను. మనం ఎప్పుడు అనుకుంటా ఉన్నాం ఆ రీతిగానే ముందుగానే తెలియచేపడి మీ చేతులు కంపరించి నాకు ఇస్తే సుధీర్ వచ్చి వాటిని స్ప్రే చేస్తాడు. శానిటైజర్ చేతులు శుభ్రపరిచి సిద్ధంగా ఉంది. రొట్టె విరవద్దు, రొట్టె విరిచి ఉంది. మరి మనం ద్రాక్షరసం ప్రత్యేకమైనటువంటి ఆ విధానంలో పర్సనల్గా గ్లాస్ వేస్తాం. తీసుకుని వెంటనే కవర్ వస్తుంది, కవర్లో ఆ యొక్క గ్లాస్ సమయంలో మాట్లాడుకుందాం. ఆ మందిర ప్రతిష్టత కొరకు భక్తులని ఆరాధించుకోవడం గొప్ప కార్యం.
బాగుంది. నేను యేసుక్రీస్తు కొంచెం అయ్యేది, మీరేమో లోపల పాడండి. పాడండి, గట్టి పడండి.
నాలుగు పెట్టేవరకు పనకే ఎక్కడన్నా అలా ఉంటుంది మీకు. మెచ్చుకోవాలో తెలీదు, గర్తించగలదు. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు మాత్రం మనం తప్పు పాడాలనుకోండి ఏ కుదురుతాయి ఆ నోట్లంటే మాట్లాడాలి. ఇంకా ఎలా ఉన్న వాళ్ళు మరి ఇదే ఏం మాట్లాడతారు ఆట పెట్టుకుంటే అలాగే నేను పాడితే వేరుగా ఉంటుంది. ఈ పాట ఎందుకు పాడమని అంటే భగవద్ వాళ్ళ ఈ పాట వాళ్ళు వేసుకున్నారు. ఈ పాట నేర్పాలి దేవి వెళ్ళిపోయాడు ఆయన ఉంటే గిలగల కొట్టుకుని ప్రాణం. పాట కూడా ఆలోచన చేయకపోతే మీరు ఇంటిగా ఏం చేస్తున్నారు? సరే వచ్చారు నాలుగు పాడారు. తర్వాత ఏం పాడాలా? మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు దాన్ని మ్యాచింగ్ చేసుకుని జాగ్రత్త పెట్టుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఒక పాట కాగితం జాగ్రత్త పెట్టుకుని పాడాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఎట్లా జరుగుద్ది? బాధ జరుగుద్ది, పరిచయం. ఎందుకనగా ఎట్లా పాడటం చేత కదా, రాగం రాదా? పాట ఏంటి పాడటం? పాడటం ఏంటి నాకు అర్థం కాదు. పాడండి. ఇప్పుడు 5వ చరణం గట్టిగా పాడండి, పాడండి. నాకు గట్టిగా యుగములు నీకే స్తుతియు మహిమా ప్రభావములు కలుగును గాక. యుగ యుగములు నీకే స్తుతియు మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. బైబిల్ పైకెత్తి బైబిల్ పడేవాడు. చూడండి ఎలా గిన్నెలు అడుగుతారు, లోకాభిరామాయణం అంతా కనుక అది కూడా ఎలాగో తెలుసా? అంత దూరానికి వచ్చిన వాళ్ళ చెవులు గింగిలు పాట పాడటానికి మాత్రం రాగము రాలేదు, పాట రాలేదు. సిగ్గుపడవలసిన అందులో నువ్వున్నా, నేనున్నానంటే నేను చెప్పుకుంటా తప్పుపోతాను. ఒక నుంచి ఏం చేశారు కూర్చొని పాట నేను నేను వాంచున్నాను వారాలను బల్లా నేనే నడిపిస్తూనే ఉన్నాను. ఇంకా పాట కూడా సరిగ్గా పాడలేదంటే అది కూడా నేను పాడాలా? బైబిల్ పైకి బైబిల్ పైకి పట్టింప శ్రేష్ఠ గ్రంథాలు పట్టింప శ్రేష్ఠ గ్రంథాలు చెరవర్తమానం విందాం. ఆయన వచ్చి చెరవర్తమానం మనతో వాక్యంలో కలుగుతుందిగా నేను ప్రార్థన. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, గొప్పమైన వంద స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. సమయంలో కాలం ఆరాధన వర్తమానంలో నివాసం సహాయపడ్డారు. అలాగే వర్తమానం నివాసం వాడుకున్న ప్రేమ బట్టి 3వ వర్తమానం కూడా నేను అలా పరగైనా మరొకసారి సందర్భంగా కేవలం మీ దయ చొప్పున లేఖన భాగాలు మాకు వినిపించి నాకు చెల్లిస్తూ మహిమా కంట ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును వేసిన బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం.
అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26. అందరూ కలిసి అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. వారు కలిసి సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము మొట్టమొదట అంత్యోదయ శిష్యులు క్రైస్తవులు అన్నబడి. పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులు అనే మాట 3 చోట్లే రాయబడ్డ. క్రైస్తవులు, దాని క్రైస్తవులకి అనే మాటకి అంత ప్రాధాన్యత లేదండి. ఈ దినాన క్రైస్తవుడు అనే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. క్రైస్తవుడు అంటే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎవరు క్రైస్తవులు అన్నారండి? శిష్యులు. ఎవరైతే యేసుప్రభు వారికి శిష్యులుగా ఉంటారో వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులుగా చేయబడక చాలా మంది ఈ దినాన క్రైస్తవులుగా ఉంటారు కానీ శిష్యులుగా ఉంటారు. అది కోరుకుంటా దేవుడు ఏం కోరుకున్నాడంటే శిష్యులుగా ఉండాలనుకున్నాడు. ఏం కోరుకున్నాడంటే మనల్ని శిష్యులుగా ఉండాలి, క్రైస్తవులుగా కాదండి. చాలా మంది జనం క్రైస్తవులు ఎలా ఉంటుందంటే ఆదివారం వచ్చే క్రైస్తవులుగా ఉంటారు. కొంతమంది జనవరి 1 క్రైస్తవులు ఉంటారు, కొంతమంది ఈస్టర్ క్రైస్తవులు ఉంటారు. ఇలాగా క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అనే మాటకు ముందు శిష్యుడు అనే మాటని వాళ్ళు ఉపయోగించారు. కాబట్టి ఎలా ఉన్నారంటే జనాన దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా ఉంటారంటే క్రైస్తవానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు. ఏమన్నట్టు అంత్యకాల మొట్టమొదట ఎవరంటే క్రైస్తవులు జనాన్ని శిష్యుడిగా పరిగణించబడుతున్నావు. అది కావాలి మనకి. దేవుడికి ఏం కోరుకుంటున్నాడు అంటే శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరు? క్రైస్తవులుగా ఉండాలని కోరుకుంటారా దేవుడు? శిష్యులుగా అందుకనే ఆయన 33 సంవత్సరాలు భూమి మీద పరిచయం చేసేటప్పుడు మరి సువార్త ప్రకటించడానికి కానీ తర్వాత స్వస్థపరచడానికి మన దేహాలు వెలగొట్టడానికి వాటి కొరకు ఆయన ఏం చేశారంటే కొంతమందిని శిష్యులుగా ఏర్పరచుకున్నారు. వాళ్ళకి 12 మంది, చాలా మంది శిష్యులుగా ఉన్నారు. కానీ ఆయన ఏర్పరచుకున్న శిష్యులు 12 మంది మట్టుకే నిలబడ్డారు. కాబట్టి వాళ్ళని ఏమని పెట్టుకున్నాడని పేరు అపోస్తలులు అని పేరు పెట్టుకున్నాడు. కానీ క్రైస్తవులు అలా వాళ్ళని ఏమని పిలిచాడండి? ఇప్పుడు ఈ జనాలు ఎలా ఉన్నారంటే క్రైస్తవులకి అంటానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటారు క్రైస్తవులు అంటే. శిష్యుడు అనే మాట చెప్పరు. ఎందుకు చెప్పరు? శిష్యుడికి చాలా అర్హతలు ఉంటాయి. జనాన నా సారాంశం శిష్యుడిగా ఉండవలసిన ఆయనకు ఉండే అందరూ శిష్యులుగా పరిగణించబడలే. శిష్యుడిగా ఉండాలంటే చాలా నేర్చుకోవాలని గురువును మెప్పించాలి. అసలు శిష్యత్వం చేసే ఉద్దేశం ఉంది అసలు మనకి. శిష్యుడిగా ఉండాలండి నేను దేవుడికి అని ఆలోచన ఎప్పుడైనా మనకు వచ్చిందా? శిష్యుడు ఎవరి దగ్గర ఉంటాడండి? ఎవరి దగ్గర ఉంటాడు శిష్యుడు? గురువు గారి దగ్గర ఉంటాడు. మనం పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు మనకు గురువుగా ఉన్నారా? అసలు ప్రాథమికమైన సత్యం అండి. దాన్ని పక్కన పెట్టి నేను క్రైస్తవుని అంటాను. గురువుగా ఆయన ఉన్నాడా అసలు మనకి? నువ్వు ఆయన శిష్యుడువేనా? శిష్యుడిగా ఉండడానికి నువ్వు ఆలోచన చేసావా? శిష్యుడిగా ఉండాలి అంటే గురువు చెప్పినట్టుగా మనం వినాలి. చాలా మంది గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు. గురువు చెప్పినట్టు వింటారు. శిష్యుడు ఏం చేస్తాడంటే గురువుకి నేర్పుతూ ఉంటాడు పాఠాలు. ఈ లోకంలో ఉన్న సాంప్రదాయం గురువుకి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడో లోకార్థాన్ని మనం ఆలోచన చేస్తే గురువు గారికి అంత పెద్ద వాల్యూ లేని జన. కానీ మన దేవుడు మనం యేసుక్రీస్తు ప్రభువారు మనకు గురువుగా, తండ్రిగా, ఒక పెద్దగా ఆయన దగ్గర మనం శిష్యులుగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సేవా పరిచర్యలో
శిష్యులుగా ఉండటానికి చాలా మందిని ఏర్పరచుకున్నారు, కానీ అందులో ఉండలేకపోయారు చాలా మంది. ఎందుకంటే అది నేర్చుకోవడం చాలా కష్టం. ఒక శిష్యుడిగా ఉండాలి అంటే 7 అర్హతలు ఉండాలి. ఇదేనా 7 అర్హతల గురించి ఒక శిష్యుడు దేవునికి మన శిష్యులుగా ఉండాలి అంటే 7 విషయాలు మనం ఆలోచించాలి. అయితే సమయాన్ని బట్టి ఆ 7 విషయాలు మొట్టమొదటిది ఏమిటంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 37 నుండి 51 వచనం. అందులో మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే టు లుక్, అంటే దేవుని వైపు శిష్యుడు ఏం చేయాలా? దేవుని వైపు చూడాలి. రెండోది టు ఫాలో, శిష్యుడు ఏం చేయాలంటే దేవుణ్ణి వెంబడించాలి. మొట్టమొదటిదే దేవుణ్ణి చూడాలి. రెండోది అంటే దాని గురించి మీకు సమయం ఉంటే నేను వివరిస్తాను. రెండోది టు ఫాలో, దేవుణ్ణి వెంబడించాలి శిష్యుడు. మూడోది టు హియర్, ఆయన మాట వినాలి. మొట్టమొదటిది ఏంటండి? ఆయన చూడాలి. రెండోది ఆయన్ని ఫాలో అవ్వాలి, అంటే ఆయన వెంబడించాలి. మూడోది ఆయన మాట టు హియర్, వినాలి. నాలుగోది టు సర్చ్, వెదకాలి. ఐదోది ఆయన గురించి టు ఎంక్వైర్, అంటే ఆయన గురించి మనం కనుక్కోవాలి, అంటే వెదకాలి. ఎంక్వైర్, ఎక్కడ ఉన్నారు, ఏంటి పరిస్థితులు. ఆరోది టు ఇన్వైట్, ఆహ్వానించాలి. ఏడోది ఆయనతో కలిసి బస చేయి, ఆయనతో కలిసి జీవి. ఇది శిష్యుడికి ఉండేవాల్సిన ఈ 7 విషయాలు నేను చెప్పాను కదా. అవి మనం అందులో ఈ 7 విషయాలు శిష్యుడిగా నేను ఉన్నాను అంటే నీ జీవితంలో నా జీవితంలో ఈ 7 అంశాలు కానీ మనం పాటిస్తుంటే నువ్వు అది శిష్యుడిగా పరిగణించబడతావు. లేకపోతే ఎలా ఉంటావు తెలుసండి? క్రైస్తవుడిగా ఉంటావు. దేవుడు క్రైస్తవుడికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాల. దాన్ని మనం లోకానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి, లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనం దానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం ఉంటాం క్రైస్తవులు. కానీ పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులు కాదు దానికి అంత ప్రాధాన్యత ఉంటే క్రైస్తవ ప్రతి పేజీలోనే ఎక్కడ ఒక మాట ఉపయోగిస్తూనే ఉండేవారు. ఎందుకు క్రైస్తవులకి అంటే అంత పేరు లేదు. 3 సార్లే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డది. అంటే దాన్ని అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. క్రైస్తవులకి అంటే శిష్యులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మన జీవితంలో మనం శిష్యులుగా ఉండటానికి మనం ఆలోచన చేయాలి. దేవుడికి శిష్యులుగా మనం ఉండటం అనేది గొప్ప భాగ్యం. మొట్టమొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఏం చూసాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త చెప్తారు. యోహాను రాసిన సువార్త 37వ 29వ వచనం అమ్మ 29వ వచనం. మరునాడు యోహాను యేసును ఎద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏం చూశాడండి యోహాను? ఎవరిని చూశాడు? లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల, అది చూశాడు. ఇదేనా యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన నీకు గురువుగా ఉంటే ఆయన నీ కొరకు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. అంతేకాని శిష్యుడిగా ఉండవలసిన నీ నా జీవితంలో అసలు మొదట ఆయన ఎరిగేవా? ఆయన ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన వెంబడించే వాళ్ళని ఏమన్నాడో తెలుసు. యేసు ప్రభువారు చాలా మంది ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్పాడు? నన్ను వెంబడించాలంటే నా సిలువను ఎత్తుకొని, తను తాను ఉపేక్షించుకొని, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అది శిష్యుడికి ఉండే ప్రాథమికమైన లక్షణం. అని సిలువను ఎత్తుకోవాలి అంటే ఆయన సిలువ అంటే తేలిక. మనం మీరు నేను అనుకున్నట్టుగా ఉంటుందా? సిలువ కొలి గురించి ఒకసారి దేవుదాసులు మన
మధ్య వివరించారు. సిలువ గురించి మనకి కొట్టినట్టు చూపించారు. ఒక దేవుని బిడ్డ మన మధ్యకి వచ్చి మనకు వివరించారు. సిలువ అంటే అంత భయంకరంగా ఉండదు. ఎందుకున్నావు ఈ దినాన? నువ్వు శిష్యుడిగా ఉండాలి అంటే, ఆయన వెంబడించాలి అంటే ఆయన సిలువను ఎత్తుకోవాలి. ఆయన సిలువ అంటే మాటలు కాదండి, తేలిగ్గా ఉండదు. మనం అనుకున్నట్టు పర్వాలేదు రండి క్రైస్తవ జీవితం అన్నట్టుగా ఉండదండి. కాబట్టి ఆయన ఏ మాట ఉపయోగించాడండి? ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే మొట్టమొదటిగా నేను ఆయనకి శిష్యుడిగా కావాలి, నేను దేవుడికి శిష్యుడిగా ఉండాలని మనం కోరుకుంటున్నామండి. నేను మీ దగ్గరికి వస్తున్నానండి, మీ దగ్గర నేర్చుకుంటానండి అంటే ఆయన మొట్టమొదటి ఏమంటున్నాను? వెంబడించడం అంతా తేలిక కాదు. నన్ను వెంబడించేవాడు తను ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకోగలుగుతామని మనం ఈ దినాన చెప్తాం. నేను యేసుప్రభువు వారికి శిష్యుడని చేస్తాను. నేను యేసుప్రభువు వారు మాకు గురువు అండి, నేను ఆయన శిష్యుడు. సిలువ ఉండదు, శ్రమ అంతకన్నా భరించాం, మనం తగ్గించుకో అని దేవుని కొరకు ఒక పరిస్థితి కానీ, ఒక నేత కానీ, ఒక అవమానం కానీ, శ్రమ అంటే నీ జీవితంలో దేవుడి కొరకు అంటే దేవుడి కొరకు కాకుండా మనం చాలా శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు కాదండి నేను చెప్పేది, దేవుని కొరకు. అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు, దేవదాసులు రమేష్ రెడ్డి గారు మన అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత విధాన శైలిని మాకు వివరిస్తున్నప్పుడు ఆయన ఎన్నో బాధలు అనుభవించిన పరిస్థితి ఉంది. ఎవరి కొరకు? ఆయనకైనా నొప్పి వస్తుందా? సిలువ కొరకు, దేవుని కొరకు ఆయన అన్ని పరిస్థితులు ఉండ. యేసుప్రభువు వారి తర్వాత అన్ని శ్రమలు గుండా వెళ్ళినవి ఆయన అపోస్తలుడైన పౌలు.